గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? భోజనాలు అయిపోయినాయిగా. ఈరోజు ఒక మంచి మాట మాట్లాడుకుందామండి. కోపం అండి, మనిషికి కోపం వస్తే 10 రకాల వ్యాధులు వెంటనే వచ్చేస్తాయన్నమాట. అదే మనిషి చిరునవ్వుతో ఉంటే 10 రకాల వ్యాధులనైనా మనం నయం చేసుకోవచ్చు. ఒక విషయం చెప్తానండి, కోపం ఎప్పుడు కూడా మనిషికి మంచిది కాదు. కోపం వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది, నాకు కూడా వస్తుంది అనమాట. కోపం రాని మనిషి అంటూ ఎవరు ఉండరు. కానీ ఆ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎలా నియంత్రించుకోవాలి? మనకిష్టమైన పని ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ టైంలో. అలాగే ఆలోచిస్తూ అలాగే కూర్చుంటే మన మనసులో ఉన్న కోపం ఇంకా 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 రెట్టింపు అయిపోయి దానివల్ల ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా లైనే అనమాట. తిన్న అన్నం అరగదు. ఇక ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు జలుబు వచ్చింది అనుకోండి, జలుబుతో ఏమొస్తాయి మనకి? ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇంకా ఏవేవో ఇంకా వస్తాయి కదండి, తలనొప్పి, ఫీవరు, ఇంకా ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి. అలాగే కోపంగా ఉంటే 10 రకాల వ్యాధులు వచ్చేస్తాయండి. అలా ఉండడం కన్నా కూడా కోపం వస్తే కోపాన్ని వెంటనే ఒక గంట, అరగంట, పావుగంట, ఎంతో కొంత టైంలో ఆ కోపాన్ని వదిలిపెట్టేసేయండి. ఓకేనా అండి? మీకు ఇష్టం వచ్చిన పని ఏదో ఒకటి చేయండి. చక్కగా మంచి మ్యూజిక్, మీకు ఇష్టమా మంచి మ్యూజిక్ వినండి. చక్కగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా హ్యాపీగా రిలాక్స్గా కూర్చొనో పడుకునో చక్కగా ఒక పాట వినండి. మీ మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఆ కోపం ఆ టైంలో ఉండదు, పోతుంది అనమాట. అలా కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏదో ఒక మనకి ఇష్టం వచ్చిన వర్క్ చేసుకుంటూ కోపాన్ని మర్చిపోవాలి. కోపాన్ని అలాగే మనసులో ఉంచేసుకుంటే మనం పూర్తిగా హెల్త్ పాడైపోతుంది అనమాట. మరి ఇంకా చిరునవ్వు 100 రకాలైన వ్యాధులనైనా కూడా పోగొట్టేస్తుందండి. నిజం చెప్తున్నా. ఎప్పుడూ కూడా ఫేస్లో చెక్కు చెదరని చిరునవ్వు, చక్కగా స్మైలీ ఫేస్తో ఉండాలన్నమాట. అలా ఉంటే చూసే వాళ్ళకి బాగుంటుంది, మన మనసు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడు కోపంగా ఏదో ఏదో ఆలోచిస్తూ ఉంటే ఫేస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. చక్కగా చిరునవ్వుతో ఉండండి. ఓకేనా? హ్యాపీ. బాయ్ బాయ్.